నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. నేను ఆందోళన కేసులు అంటే న్యూరోసిస్ అంటాము. సైకియాట్రిస్ట్ న్యూరోసిస్ కేసులు అంటే ఈ ఆందోళన కానీ డిప్రెషన్లు కానీ ట్రీట్ చేస్తుంటాము. ఈ ఆందోళన ఉన్నవాళ్ళు సార్ నేను మ్యారేజ్కి పనికొస్తానా అనేది డౌట్స్ వస్తుంటాయి. అంటే ఈ ఆందోళన ఉన్నవాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా అనే డౌట్ గురించి మాట్లాడుకుంటాం. సో ఈ ఆందోళనలో ఏమవుతుంది అంటే అతను ఓవర్ థింకింగ్కి వెళ్ళిపోతారు. అంటే మేల్ కానీ ఫిమేల్ కానీ ఈ ఆందోళనలోకి వెళ్ళిపోయి వీళ్ళు ఈ సెక్షువల్ థాట్స్ తగ్గిపోయి లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఫ్యూచరిస్టిక్ థాట్స్ ఎలా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నేను అమ్మాయిని సుఖపెట్టగలనా, లేకపోతే అబ్బాయిని సుఖపెట్టగలనా, లేకపోతే నా శాలరీ సరిపోతుందా, ఇలాంటి పర్సనాలిటీ ఇష్యూస్ అంటే ఓవర్ థింకింగ్ ఇష్యూస్ అన్నీ వచ్చేసి వాళ్ళు పెళ్ళికి భయపడుతుంటారు. అందుకనే ఇంట్లో చెప్పరు, పెళ్ళి ఏమన్నా చేద్దామా అంటే లేదు ఇప్పుడు కాదు. సో ఈ ఆందోళన ఉన్నవారు పెళ్ళికి రెడీ కాలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. అది ఇంట్లో చెప్పరు, ఈ ఓవర్ థింకింగ్లో ఉంటారు. ఏదో ఓవర్ థింకింగ్తో పాటు ఆబ్వియస్గా నెగటివ్ థాట్స్ వస్తుంటాయి. అంటే పెళ్ళి ఏమన్నా అయిపోతుందేమో, మళ్ళీ ఇవి తెలిస్తే డైవర్స్లు అయిపోతాయేమో, ఇలాంటి చాలా క్వశ్చన్స్ నన్ను అడుగుతుంటారండి. అసలు సింపుల్గా జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్కి, ఆందోళనకి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. రిలాక్స్ థెరపీ కావచ్చు, సైకోథెరపీ కావచ్చు, మెడికేషన్స్ కావచ్చు. ఈ మెడికేషన్స్ వేసుకొని లైఫ్ ఎలాగుంటుంది అంటే చాలా సింపుల్ అండి. ఈ యాంగ్జైటీకి మనం ట్రీట్మెంట్ కొద్ది కాలం వాడి తర్వాత తగ్గించేయచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్, అందరికీ ఒక లాగా ఉండదు. డిపెండింగ్ ఆన్ పేషెంట్. ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ యాంగ్జైటీ అంటే 3 to 6 months వాడాల్సి వస్తుంది. తర్వాత చిన్నగా మెడికేషన్స్ తగ్గించేయచ్చు. ఇలాగా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. అందుకనే యాంగ్జైటీ చాలా సింపుల్ డిజార్డర్, దాన్ని ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏంటంటే మనిషి ప్రొడక్టివ్గా వెళ్తారు. అంటే పాపం అతను ఓవర్ థింకింగ్ తగ్గి, నెగటివ్ థాట్స్ తగ్గి, అతను ఫోకస్ పెరిగి, అంటే ఫ్యూచర్ మీద ఫోకస్ పెరిగి హ్యాపీగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. సో యాంగ్జైటీ ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు అంటే హ్యాపీగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. వాళ్ళకి విపరీతమైన డౌట్స్ ఉంటాయి, అంటే క్వశ్చన్స్ ఒకదాని తర్వాత ఒకటి అడిగేస్తూ ఉంటారు. సో వాళ్ళకి డౌట్స్ని క్లారిఫై చేసి మీకు ఏమీ ఇబ్బంది కాదు, మెడికేషన్స్ వాడచ్చు, ఈ యాంగ్జైటీ తగ్గుతుంది, మీరు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలరు అని కొద్దిగా వాళ్ళకి భరోసా ఇచ్చి ఈ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ని ట్రీట్ చేసుకొని వాళ్ళకి మ్యారేజ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఏంటి అంటే ఈ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ ఉన్నవాళ్ళు ఫర్దర్గా వాళ్ళ బేబీస్కి ఎంత ఛాన్సెస్ ఉంటాయి అనేది క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో జనరలైజ్డ్ యాంగ్జైటీ అనేది ఈ రోజుల్లో అందరికీ ఉంటుంది. సో వాళ్ళ ప్రోజెనీకి అంటే వాళ్ళ పుట్టే బిడ్డలకి ఎంత శాతం వస్తుంది అని అడిగితే ఈవెన్ తల్లిదండ్రులు ఇద్దరూ యాంగ్జైటీతో ఉన్నా కానీ వాళ్ళు more than 50% వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒకళ్ళే ఉంటే 25% ఛాన్సెస్ ఉంది అని చెప్తాం. బట్ అందరికీ ప్రోజెనీ అంటే పుట్టిన పిల్లలందరికీ యాంగ్జైటీ ఉంటుందని కాదు. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని ఎదుగుదల పిల్లలు ఎదిగేటప్పుడు వీళ్ళు యాంగ్షియస్గా లేకుంటే ఆబ్వియస్గా పిల్లలు హ్యాపీగానే ఉంటారు, ఇబ్బంది ఏమీ ఉండదు. అంత ఇబ్బంది పడకుండా యాంగ్జైటీ ఉన్నవాళ్ళు మరీ ఇబ్బంది పడి ఓవర్ థింకింగ్ వెళ్ళిపోయి వాళ్ళ జీవితం నాశనం అయిపోయిందనే ఆ డిప్రెషన్కి వెళ్ళిపోకుండా ముందే ట్రీట్మెంట్ తీసుకుంటే దీన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.